హలో స్వీటీస్, వెల్కమ్ టు మమతాస్ మ్యాజిక్ కిచెన్. రోజు కూరల్లో బెండకాయ బోర్ అనిపిస్తుందా? అయితే బెండకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ముందుగా 1/2 కిలో బెండకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని బాగా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటి ఎడ్జెస్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోండి. నేను ఒకవైపు మాత్రమే కాడని కట్ చేశాను. మీరు కావాలంటే 2 వైపులా కట్ చేసుకోవచ్చు. ముదిరిపోయిన బెండకాయలు కాకుండా లేత బెండకాయలతో ఫ్రై చేసుకుంటే చాలా బాగొస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, అన్నిటినీ ఒకే సైజులోనే కట్ చేశాను. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఆయిల్ సరిపోకపోతే మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. చూస్తున్నారు కదా, పిండి మొత్తం బెండకాయలకి బాగా పట్టేసింది. ఇప్పుడు బాగా వేడైన నూనెలో ఈ మిశ్రమాన్ని వేసేసి డీప్ ఫ్రై చేసుకుందాం. మంట మరీ తక్కువ ఉండకూడదు, అలా అని ఎక్కువ కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన ఒక 30 సెకండ్స్ వరకు అసలు టచ్ చేయకండి. ఆ తర్వాత ఒకే వైపు మాడిపోకుండా ఉండాలంటే ఇలా గరిటె తీసుకొని అన్ని వైపులా ఫ్రై అయ్యేలా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోయాయి, ఇంకా తీసేసుకుందాం. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.